ఫ్రెండ్స్ నమస్తే అండి. కోడిగుడ్ల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. చూడండి, చాలా సింపుల్ అంటే సింపుల్గా తయారు చేసుకోండి. ముందుగా గుడ్లను తీసుకోండి. 4 గుడ్లు తీసుకుని వాటర్ వేసేసుకొని పొయ్యి మీద బాగా బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకొని వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. గుడ్ల పులుసుకు ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఉంటాయి కదండి, ఒక 4 తీసుకుని సన్నగా చాప్ చేసుకోండి. అలాగే ఒక టమాటా సన్నగా చాప్ చేసుకోండి. ఒక 5, 6 బెండకాయలు తీసుకోండి. ఎప్పుడైనా నేను మొన్న చెప్పాను కదండి, బెండకాయలు ఏ పులుసులో వేసుకున్నా బాగానే ఉంటాయి కాబట్టి నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేసేసాను. బెండకాయలు తీసుకోండి. కొంచెం హోల్ గరం మసాలా పేస్ట్, అల్లం పేస్ట్ ఏదో ఒకటి తీసుకోండి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, అంతే అండి. ఇంకా చింతపండు కొంచెం తీసుకుని నానబెట్టుకుని ఉంచుకోండి. అది బాగా పిసుకేసుకొని వాటర్ లాగా పక్కన పెట్టుకుని, ఎందుకంటే పులుసు కదండి, చింతపండు కంపల్సరీ కావాల్సిందే. స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టేసుకుని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే ఎక్కువ పడుతుందండి పులుసుకి. ఎప్పుడైనా పులుసుల్లో ఎక్కువ నూనె వేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం నూనె వేసేసుకొని ముందు కొంచెం పసుపు వేసుకోండి అందులోనే, ఎందుకంటే ముందు ఎగ్స్ ఉన్నాయి కదండి, దోరగా ఫ్రై చేసుకుంటే అది బాగుంటుందండి మనకి తినేటప్పుడు. ముందు ఎగ్స్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. గరిటతో కాకుండా ఒక పాతి పట్టుకుని మూగుడిని అటు ఇటు తిప్పుకోండి, సరిపోతుంది. అవి బాగా వేగిపోయిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టేసుకొని అదే నూనెలో కొంచెం ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి కొంచెం ఉప్పు కూడా వేసేసుకోండి. బాగా కుక్ అయిపోతుంది. కొంచెం బాగా ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయేదాకా వేపుకున్న తర్వాత మనం హోల్ గరం మసాలా పేస్ట్ లేదా అల్లం పేస్ట్ వేసేసుకోండి. ఏది ఉంటే అది వేసుకొని ఏమీ పర్వాలేదండి. ఇంకొకసారి తీపిగా పెడతారు గుడ్ల పులుసు అనేది, అది మీకు చేసి చూపిస్తాను. అది కూడా పచ్చివాసన పోయేదాకా వేపేసుకోండి. పేస్ట్ కూడా వేసుకున్నాం కదండి, అది కూడా పచ్చివాసన పోయేదాకా వేపేసుకొని మూత పెట్టేసుకోండి. తర్వాత మూత తీసి మళ్ళీ తిప్పేసుకుని మన బెండకాయ ముక్కలు వేసుకోండి. అవి కూడా 2 సెకండ్లు బాగా ఫ్రై చేసుకోండి, మగ్గిపోవాలండి. అలాగే టమాటాలు కూడా నెక్స్ట్ తీసుకుని మళ్ళీ మూత తీసేసి టమాటాలు కూడా మగ్గబెట్టేసుకోండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ రావాలి, టమాటా మగ్గిపోవాలి, బెండకాయ కూడా బాగా మగ్గిపోవాలి. బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఇంకా ఫైనల్గా కారం వేసేసుకోవాలండి. కారం వేసేసుకొని మనం ఆల్రెడీ చింతపండు పులుసు పక్కన పెట్టుకున్నాం కదండి, కారం వేసుకుని 2 సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు వాటర్ అనేది వేసేసుకుని బాగా పులుసుని మరగపెట్టేసుకోవాలండి. అంతే అండి, ఎంత రుచికరమైన పులుసు అనేది రెడీ అయిపోతుంది. కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేసేస్తానండి ఏ కూరకైనాను, కలుపుకున్నప్పుడు బాగుంటుంది అని చెప్పి. అంతే అండి, నచ్చిన క్వాంటిటీలో ఉల్లిపాయలు తీసుకుని ఈ ప్రాసెస్లో చేసుకోండి. అంతే అండి, మన కోడిగుడ్డు పులుసు అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. నేనైతే మా బాబుకి బాక్స్లో కలిపేశాను. అంతే అండి, ఎంతో రుచికరమైన ఎగ్ పులుసు అండి, కోడిగుడ్డు పులుసు. అందరూ చూస్తున్నారండి, ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అస్మా అని అడుగుతున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.